హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో అల్ట్రావైలెట్ కంపెనీకి సంబంధించిన F77 సూపర్ స్ట్రీట్ ఒరిజినల్ మోడల్ ఈ ఎక్స్పెన్సివ్ అండ్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ అల్ట్రావైలెట్ కంపెనీ ఏంటంటే ఈ ప్లేన్స్, జెట్స్, ఏవియేషన్ థీమ్లో ఇన్స్పైర్ ఈ వెహికల్స్ను డిజైన్ చేస్తుంది. వీళ్ళ కంపెనీ పేర్లను పెట్టుకున్నారు అల్ట్రావైలెట్ స్పేస్ స్టేషన్ అని చెప్పి. సో ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ బైక్ ప్రైస్ ఎంత పెట్టారు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్ గురించి పిన్ టు పిన్ మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ కట్గా చెప్తాను. మీలో ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, నేను వీడియో కంక్లూజన్లో చెప్దాం అనుకున్న పాయింట్ని స్టార్టింగ్లో చెప్పేస్తున్నాను. ఎందుకంటే వీడియోని చాలామంది మొత్తం చూడరు కాబట్టి. మెయిన్ థింగ్ ఏంటంటే అల్ట్రావైలెట్ కంపెనీలో బైక్స్ వెరీ పవర్ఫుల్, లుకింగ్ పరంగా చూడటానికి బాగుంటాయి, ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకుంటే మీకు దగ్గరలో ఖచ్చితంగా షోరూమ్ ఉందా లేదా, షోరూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి సర్వీస్ పైన ఒక ఐడియా తీసుకున్న తర్వాత వెహికల్స్ని బై చేయండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ అనేది మెల్లమెల్లగా ఇప్పుడే డెవలప్ అవుతుంది. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ని చాలా కాస్ట్ పెట్టి కొంటారు కాబట్టి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ, లాంగ్ రన్లో సర్వీస్ అనేది ఎలా ఉంటుందో ఇంకా ఐడియా లేదు మనకి. ఎలానే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం అనేది కంప్లీట్గా మీ ఓన్ ట్రస్ట్ అంటే డేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు వెహికల్ తీసుకునే ముందే సర్వీస్ గురించి బాగా ఆలోచించి తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయిన ఈ బైక్ గురించి డిస్కస్ చేస్తే, యాజ్ ఆఫ్ నో మీకు వీడియోలో కనిపిస్తున్న వెహికల్ వచ్చేసి అల్ట్రావైలెట్ సూపర్ స్ట్రీట్ F77 ఒరిజినల్. ఈ బైక్ అనేది టోటల్గా 2 డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ మోడల్ వచ్చేసి సూపర్ స్ట్రీట్, సెకండ్ మోడల్ వచ్చేసి మ్యాక్ 2. ఈ మ్యాక్ 2కి సూపర్ స్ట్రీట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే MT-15 R15 ఎలా ఉంటుందో ఈ సూపర్ స్ట్రీట్ అండ్ మ్యాక్ 2 కూడా అలానే ఉంటుంది. MT-15 ఎలా అయితే మనం సిటీలో కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవడానికి ఆ స్ట్రీట్ ఫైటర్ నెకెడ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ సూపర్ స్ట్రీట్ వెహికల్ కూడా అలానే ఉంటుంది. కంఫర్టబుల్గా మనం సిటీలో రైడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. బట్ ఎవరికైతే నాకు కొంచెం ఆ స్పోర్టియర్ అగ్రెసివ్ రైడింగ్ కావాలి అంటే R15 లాగా స్పోర్టియర్ సిట్టింగ్ కావాలి, ఆ రేసింగ్ క్యారెక్టర్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ మ్యాక్ 2 తీసుకోవచ్చు. సూపర్ స్ట్రీట్కి మ్యాక్ 2కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే ఓన్లీ సిట్టింగ్ పోస్టర్ అనేది మారుతుంది. మీకు సిటీలో బాగా కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవడానికి వెహికల్ కావాలనుకుంటే సూపర్ స్ట్రీట్ మోడల్ తీసుకోండి. లేదనుకుంటే మీకు బాగా అగ్రెసివ్ స్పోర్టియర్ రేసింగ్ టైప్ రైడ్ కావాలనుకుంటే మ్యాక్ 2 తీసుకోండి. ఈ 2 మోడల్స్ మధ్య ఓన్లీ సిట్టింగ్ పోస్టర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, కానీ రిమైనింగ్ లుక్స్ అండ్ ఫీచర్స్, పర్ఫార్మెన్స్ అనేది సేమ్ ఉంటుంది, అలాంటి చేంజ్ ఉండదు. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది సూపర్ స్ట్రీట్ మోడల్ అని చెప్పాను కదా. ఈ సూపర్ స్ట్రీట్లోనే మళ్ళీ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒరిజినల్, రెకాన్ అని. ఒరిజినల్ అంటే బేస్ మోడల్, రెకాన్ అంటే టాప్ మోడల్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది బేస్ మోడల్ అయినా ఒరిజినలే. ఈ రెకాన్ అండ్ ఒరిజినల్ మోడల్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో క్లియర్ కట్గా మీకు చెప్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఒరిజినల్ మోడల్లో పవర్ ఏమో 36.2 bhp, టార్క్ ఏమో 90 Nm ఉంటుంది. రెకాన్ మోడల్లో పవర్ 40.2 bhp, టార్క్ ఏమో 100 Nm ఉంటుంది. ఒరిజినల్ మోడల్లో బ్యాటరీ 7.1 kW ఉంటే రెకాన్ మోడల్లో 10.3 kW ఉంటుంది. బిగ్ బ్యాటరీ రెకాన్లోనే ఉంది. ఒరిజినల్ మోడల్లో రైడింగ్ రేంజ్ IDC 211 km క్లెయిమ్ చేస్తే రియాలిటీలో 183 km రైడింగ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే రెకాన్ మోడల్లో 323 km IDC రేంజ్ని క్లెయిమ్ చేశారు. రియాలిటీలో మనం 266 km రైడింగ్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఒరిజినల్ మోడల్కి వారంటీ 5 years ఉంటే రెకాన్ మోడల్కి 8 years వారంటీ వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంటుంది, గమనించండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒరిజినల్ మోడల్కి రెకాన్ మోడల్కి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే బ్యాటరీ అనేది చేంజ్ అవుతుంది, పికప్ పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది, అలానే రైడింగ్ రేంజ్ కూడా చేంజ్ అవుతుంది. మీకు రైడింగ్ రేంజ్ ఎక్కువ కావాలనుకున్నా, పికప్ పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకున్నా, బిగ్ సైజ్ బ్యాటరీ కావాలనుకున్నా, ఎక్కువ వారంటీ కావాలనుకుంటే రెకాన్ మోడల్ తీసుకోండి. దాని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ రెకాన్ మోడల్ ప్రైస్ అనేది 1 lakh rupees వరకు ఎక్కువ ఉంటుంది ఒరిజినల్తో కంపేర్ చేసుకుంటే. లేదు మీరు ఒక 1 lakh rupees నేను సేవ్ చేసుకోవాలనుకుంటే బ్యాటరీలో కాంప్రమైజ్ అవ్వాలి, రైడింగ్ రేంజ్లో కాంప్రమైజ్ అవ్వాలి, పికప్ అండ్ పర్ఫార్మెన్స్లో కాంప్రమైజ్ అవ్వాలి, అలానే వారంటీలో కూడా కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. సో ఏదేమైనా మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ కలర్స్లో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి. లేజర్, షాడో, ఎయిర్ స్ట్రైక్ అని. లేజర్ కేటగిరీలో 2 కలర్స్ ఇచ్చారు, రెడ్, ఎల్లో. షాడో కేటగిరీలో ఒక కలరే ఉంటుంది, బ్లాక్ కలర్. ఎయిర్ స్ట్రైక్ కేటగిరీలో కూడా ఒకే కలర్ ఉంది, వైట్ కలర్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ వచ్చేసి లేజర్ కేటగిరీలో ఉన్న ఎల్లో కలర్. రియాలిటీలో చూడడానికి పర్లేదు, బాగానే ఉంది. బట్ వైట్ అండ్ బ్లాక్ కలర్స్ అనేవి రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటాయి. అలానే మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ వెహికల్కి కలర్ వైజ్ కూడా ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ మాత్రం వెహికల్ చూడడానికి చాలా బాగుంది.
రియాలిటీలో వెహికల్ చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఏదో ఒక హాలీవుడ్ సినిమాల్లో ఫ్యూచరిస్టిక్ బైక్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్లో ఉందన్నమాట వెహికల్ అనేది. సో రెగ్యులర్ రొటీన్ వెహికల్స్ డిజైన్కి భిన్నంగా ఇది కొద్దిగా అడ్వాన్స్డ్గానే ఉంది. లుకింగ్ పరంగా మాత్రం వెహికల్ అనేది నాకు బాగా నచ్చింది. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, హ్యాండిల్కి బార్న్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవెల్ని కూడా మీరు 4 స్టెప్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక గుడ్ థింగే. అలానే మిర్రర్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ మైనస్ ఏంటంటే ఇవి అడ్జస్టబుల్ కాదు, నాన్ అడ్జస్టబుల్. అలానే ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి క్లచ్ అలాగా ఉండదు. ఇంకా ఈ బైక్ హెడ్లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఎల్ఈడి హెడ్లైట్ ప్లస్ డిఆర్ఎల్స్ను ప్రొవైడ్ చేశారు. పైన ఉన్న షేప్ ఏమో యూలో ఉంటే కింద ఉన్న షేప్ ఏమో వి ఉంది, అంటే యూవీ టైప్లో, అంటే కంపెనీ పేరు వచ్చే విధంగా యూవీ టైప్లో డిజైన్ చేశారు షార్పీగా. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం రైడ్ చేసేటప్పుడు బ్రైట్నెస్, విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా హెడ్లైట్ పైన ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే, హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఫ్రంట్లో డ్యూయల్ లేయర్ ఫెండర్ కూడా చూడొచ్చు, ఇది ఫైబరే. నెక్స్ట్ ఈ బైక్ అలవిల్ డిజైన్ కూడా చూడడానికి బాగున్నాయి, ఎల్లో కలర్లో వీల్స్ టైప్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ లేజర్ అని మెన్షన్ చేశారు, లేజర్ అంటే కలర్ కేటగిరీకి సంబంధించింది. అలానే పైన యూవీ డిఎస్సీ అని మెన్షన్ చేశారు, అల్ట్రా వైలెట్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ అని ఫుల్ ఫామ్. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 110/70 R70 నుంచి రేడియల్ వైడ్ టైర్ ఇచ్చారు, ఇది ట్యూబ్లెస్సే. ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు, డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ కూడా ఉంది. బోష్ కంపెనీ ఏబిఎస్ ఇందులో యూజ్ చేశారు. బ్రేక్ క్యాలిపర్స్ వైజ్ బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన 4 పిస్టన్ రేడియల్ క్యాలిపర్స్ని ఇందులో యూజ్ చేశారు. కంపెనీ మాత్రం బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా మంచిగా ఇచ్చారు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఫ్రంట్ సస్పెన్షన్ పైన ప్లాస్టిక్ కవర్ ఇచ్చారు, దీనిపైన పెద్దగా F77 అని మెన్షన్ చూడొచ్చు. అలానే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా మెన్షన్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ బ్లాక్ కలర్లో యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు, వీటి సైజ్ వచ్చేసి 41mm వరకు ఉంది. అలానే సస్పెన్షన్ మీరు ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా యూఎస్డి ఫోక్స్ కాబట్టి స్టెబిలిటీ, కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో. నెక్స్ట్ అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు, ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఉంది. మోడ్స్ని చేంజ్ చేసుకోవడం కూడా ఇన్బిల్ట్గానే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కన్సోల్ ఫీచర్స్ని బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి, హజార్ లైట్ బటన్ ఇచ్చారు, సిగ్నల్ స్విచ్ ఉంది, రెడ్ కలర్లో హార్న్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగున్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అనేది మనం రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. అలానే బైక్లో కీ ప్లేస్మెంట్ అనేది ట్యాంక్ పైన ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఛార్జింగ్ పాయింట్, ఇదేంటంటే మ్యాగ్నెటిక్ క్యాప్ అనమాట. కీ ఇస్తే బాగుండేది, మ్యాగ్నెట్ అయితే స్ట్రాంగ్గానే అతుక్కుంటుంది, కానీ ఏదేమైనా కీ ఇచ్చుంటం అయితే ఛార్జింగ్ పాయింట్కి సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. అలానే క్యాప్ పైన F77 ఒరిజినల్ అని వెహికల్ మోడల్ కూడా మెన్షన్ చేశారు. అలానే ఇంకా ఈ బైక్లో కన్సోల్ వైజ్ ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఈ బైక్ కన్సోల్ అనేది కంప్లీట్గా ఏవియేషన్ థీమ్లో చూడడానికి చాలా బాగుంటుంది. అలానే కన్సోల్ని బ్రౌజ్ చేసేటప్పుడు యానిమేషన్స్ కూడా బాగుంటాయి. యాజ్ ఆఫ్ నౌ నాకు ఇప్పుడు మీకు కన్సోల్ ఆన్ చేసి చూపించడానికి ఛాన్స్ లేదు, కీ ప్రొవైడ్ చేయలేదు అనమాట. అందుకే ఇక్కడ మీకు ఫొటోస్ చూపిస్తున్నాను చూడండి. ఓవరాల్గా మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఫీచర్ ఈ కన్సోల్లో ఉంటుంది. బ్లూటూత్తో కనెక్ట్ అయితే మీరు చాలా మంచి మంచి ఫీచర్స్ని కూడా బ్రౌజ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో మీరు కన్సోల్ వైజ్ అసలు డిసప్పాయింట్ అవ్వరు, ఫీచర్స్ వైజ్ మాత్రం కన్సోల్లో చాలా ఎక్కువ ఫీచర్స్ ఇస్తారు. సో ఇది కన్సోల్ గురించి. నెక్స్ట్ అలానే ఇంకా ఈ బైక్లో సీటింగ్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా స్ప్లిట్ సీట్ సెటప్ ఇచ్చారు. ట్రస్ట్ మీ, ఈ బైక్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే ఈ సీట్సే. ఫ్రంట్ రైడర్ సీట్ విడ్త్ అనేది ఎక్కువ ఇచ్చిన, కుషనింగ్ అనేది అసలు ఏమీ లేదు, చాలా హార్డ్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రాయిలా ఉందన్నమాట, అంత గట్టి కుషనింగ్ ఇచ్చారు. ఎవరైనా సాఫ్ట్ కుషనింగ్ ఇస్తారు, కానీ వీళ్ళేంటో మరి ఎంత హార్డ్గా ఇచ్చారు. ఇంకా పిలియన్ సీట్ గురించి మనం చెప్పే పనే లేదు, 10 నిమిషాలు కూర్చుంటే మీకు పెయిన్ అనేది వచ్చేస్తుంది, అంత ఘోరంగా ఉందన్నమాట సీట్ కుషనింగ్ అనేది. జనరల్గా కంపెనీస్ ఏంటంటే పిలియన్ సీట్ అనేది అంత మంచిగా ఇవ్వవు, మనకు తెలిసిందే, ఏదో మేనేజ్ చేసుకోవడానికి సరిపోతాయి. బట్ ఈ కంపెనీ మాత్రం రైడర్ సీట్ కూడా చాలా హార్డ్గా ఇచ్చేసింది. కంఫర్ట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది, ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. బెటర్ మీరు ఈ వెహికల్ తీసుకుంటే ఆఫ్టర్ మార్కెట్ వేరే సీట్స్తో అప్డేట్ అవ్వటం. అలానే సీట్ ప్యానల్స్ పైన F77 లేజర్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ మీకు రెడ్ అండ్ బ్లాక్ కలర్స్లో హుక్స్ టైప్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి ఎందుకు ఇచ్చారంటే మీరు ఎప్పుడన్నా లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు ఈ వెహికల్తో బైక్ ఛార్జ్ని మీరు హోల్డ్ చేసుకోవడానికి ఇవి ఇచ్చారు. సో కంపెనీ మాత్రం నెక్స్ట్ అప్డేట్లో అయినా సరే ఈ సీట్స్ని బాగా సాఫ్ట్ కుషనింగ్స్తో ఇస్తే బాగుంటుంది, ఇంత హార్డ్గా ఉంటే అసలు బాగోదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, LED టెయిల్ లైట్ ఇచ్చారు, నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది.
అలానే కింద 3 రిఫ్లెక్టర్స్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే 230mm డిస్క్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ వెహికల్లో బ్రేకింగ్ బైట్ అనేది బాగానే ఉంటుంది. అలానే అడిషనల్గా ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మీకు సేఫ్టీ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్వింగం వైజ్ అల్యూమినియం స్వింగం ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వింగం అనమాట. హై స్పీడ్స్లోను కార్నరింగ్స్లోను స్టెబిలిటీ కంట్రోలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హ్యాగర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అలానే ఈ బైక్లో బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 150/60 17 ఇంచ్ వైడ్ రేడియల్ టైర్ను ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో బిగ్ సైజ్ రేడియల్ టైర్స్ ఉన్నాయి కాబట్టి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. అలానే బ్యాక్ సస్పెన్షన్ వైజ్ మోనోషాక్ ఇచ్చారు. దీన్ని కావాలనుకుంటే మీరు ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ కూడా చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. బోత్ రైడర్కి పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇది ఒక గుర్తింగే. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది సీట్ గ్యాప్ రైల్స్ అనమాట. సీట్ గ్యాప్ రైల్స్ని ఇన్బిల్ట్గానే ప్యానల్స్లో ఇచ్చేశారు. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ సూపర్ స్ట్రీట్ అని మెన్షన్ చేశారు. అల్ట్రా వైలెట్ F77 లేజర్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ మీకు సైడ్ వింగ్లెట్ టైప్లో ఒక పార్ట్ కనిపిస్తుంది కదా, ఇది మెటల్ పార్టే. ఇదేంటంటే ఏరోడైనమిక్ వైజ్ వర్క్ అవుతుంది. అలానే వెహికల్కి క్రాష్ గార్డ్ వైజ్ కూడా యూజ్ అవుతుంది. మరీ పెద్దగా లేదు, చాలా షార్ట్గా ఇచ్చారు. ఆల్రెడీ మీకు వీడియోలో కనిపిస్తున్న వెహికల్ అనేది కింద పడింది. అలానే దాని పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటరీకి ఎయిర్ తగలటానికి ఎయిర్ వే కూడా ఇచ్చారు. ఇంకా పెద్దగా బ్లాక్ కలర్లో గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. ఇంకా ఈ బైక్లో బ్యాటరీ కింద ఏమీ తగలకుండా ఫైబర్ గార్డ్స్ని కూడా ఇచ్చారు. ఇది ఒక గుర్తింగే. ఫ్రంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటరీకి ఎయిర్ తగలటానికి ఎయిర్ వేస్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. ఈ వెహికల్ తీసుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా పెడక్ స్టాండ్ అనేది కావాలి, మీరు ఎప్పుడైనా చైన్ లూబింగ్ చేసుకుందాం అనుకుంటే. అలానే లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్స్ను కూడా ప్రొవైడ్ చేశారు. అలానే ఈ వెహికల్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన బ్యాటరీ అండ్ మోటార్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బైక్లో 7.1 kW బిగ్ సైజ్ బ్యాటరీని యూజ్ చేశారు. దీనికి IP67 వాటర్ రేటింగ్ కూడా ఇచ్చారు. 5 లెవెల్ ఆఫ్ సేఫ్టీ సిస్టమ్ని యూజ్ చేయడం జరిగింది. లైక్ ఎలక్ట్రికల్గా, థర్మల్గా, మెకానికల్గా, ఎలక్ట్రానిక్స్కి 5 లెవెల్ ఆఫ్ సేఫ్టీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇంకా ఈ బైక్లో యూజ్ చేసిన మోటార్ వచ్చేసి PMAM మోటార్ అనమాట. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ AC మోటార్ అని అర్థం. ఇదేంటంటే చాలా పవర్ఫుల్ మోటార్, పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. పవర్ వైజ్ 27 kW ఉంటుంది, 36.2 bhp అని అర్థం. ఇంకా టార్క్ వచ్చేసి 90 Nm ఉంటుంది, చాలా ఎక్కువ. డ్రైవ్ సిస్టమ్ వచ్చేసి చైన్ డ్రైవ్ సిస్టమే ఉంటుంది ఈ వెహికల్లో. ఈ బైక్ 0 to 100 7.8 సెకండ్స్లో రీచ్ అవుతుంది. 0 to 60 2.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది. అలానే ఈ బైక్ టాప్ స్పీడ్ 155 అచీవ్ చేయగలదు ఈజీగా. ఇంకా కంపెనీ ఇందులో 3 రైడింగ్ మోడ్స్ను ప్రొవైడ్ చేసింది. గ్లైడ్, కాంబాక్ట్, బలాస్టిక్ అని. ఈ రైడింగ్ మోడ్స్ నేమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఎవరికైతే ఏవియేషన్ పైన ఐడియా ఉంటుందో వాళ్ళకి పేర్లు తెలుస్తాయి. గ్లైడ్ అంటే ఎక్కువ మోడ్ అని అర్థం. ఇందులో పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాంబాక్ట్ అంటే రైడ్ మోడ్ అని అర్థం. ఇందులో పికప్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా బలాస్టిక్ అంటే స్పోర్ట్స్ మోడ్ అని అర్థం. ఇందులో పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. మీరు బైక్ ఫుల్ పొటెన్షియల్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ ఒక్క బలాస్టిక్ మోడ్లోనే కుదురుతుంది. ఈ మోడ్లో ఏంటంటే రైడింగ్ రేంజ్ అనేది తగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ పికప్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. అలానే కంపెనీ వెహికల్కి ట్రాక్షన్ కంట్రోల్ని ప్రొవైడ్ చేసింది. రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఇచ్చింది. రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఇంజిన్ బ్రేకింగ్ లాంటిది. మీరు ఎప్పుడైతే థ్రాటిల్ని డౌన్ చేస్తారో ఆటోమేటిక్గా మోటార్ అనేది వెహికల్ని స్టాప్ చేస్తూ ఉంటుంది. అలానే ఈ వెహికల్లో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం. బట్ క్రూజ్ కంట్రోల్ లేదు. ప్రైస్ కట్ చేయడానికి వీళ్ళు క్రూజ్ కంట్రోల్ ఇవ్వలేదు, అది ఇస్తే చాలా బాగుండేది. సో నేనైతే ఈ బైక్ను రైడ్ చేయలేదు, నాకు టెస్ట్ రైడ్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. బట్ ఈ బైక్ మోటార్ స్పెక్స్ అనేవి పేపర్ మీద చూసినా, అలానే రైడ్ చేసిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చూసుకుంటే పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది, ఎక్కడ ల్యాగ్ అనేది ఉండదు. సో ఓవరాల్గా ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ వెహికల్ అనమాట. అలానే ఇంకా ఈ వెహికల్లో చాసిస్ వైజ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట. కంట్రోలింగ్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 197 kgs ఉంది. రియాలిటీలో వెహికల్ మాత్రం చాలా ఎక్కువ వెయిట్ ఉంది. నేను వెహికల్ని లిఫ్ట్ చేసినప్పుడు వెయిట్ ఫీల్ అయ్యాను. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 160 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బాగుంటుంది, 5 mm ఇందులో తగ్గింది. అలానే సీట్ హైట్ కూడా 800 mm ప్రొవైడ్ చేశారు. రైడింగ్ రేంజ్ గురించి డిస్కస్ చేస్తే గ్లైడ్ మోడ్లో మీరు రైడ్ చేసుకుంటే 183 kilometers రైడింగ్ రేంజ్ అనేది వస్తుంది. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఆన్లైన్లో 3,40,000 వరకు ఉంది ఈ వెహికల్ ప్రైస్. మోడల్ని బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది, ఇది గమనించండి. అలానే చెప్పా కదా ఈ వెహికల్లో క్రూజ్ కంట్రోల్ లేదు, ఛార్జింగ్ సాకెట్ కూడా లేదు. ఇంకా ఈ బైక్ ఛార్జింగ్ టైమ్స్ గురించి డిస్కస్ చేస్తే బైక్తో పాటు కంపెనీ ప్రొవైడ్ చేసే స్టాండర్డ్ ఛార్జర్తో 20% to 80% ఛార్జ్ చేయాలంటే 3 hours వరకు టైం పడుతుంది. అదే బూస్ట్ ఛార్జర్ తీసుకుంటే
20% నుంచి 80% వరకు ఛార్జ్ చేయడానికి 1.5 అవర్స్ వరకు టైం పడుతుంది. అదే మీరు వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్లో ఫాస్ట్గా ఛార్జ్ చేయాలంటే 20% to 80% అనేది జస్ట్ 45 మినిట్స్లో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ అల్ట్రా వైలెట్ సూపర్ స్ట్రీట్ F77 ఒరిజినల్ మోడల్ బైక్ గురించి. సో మీలో ఎవరికైతే నాకు పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అగ్రెసివ్గా ఉండాలి, అలానే ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి, రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువ రావాలి, ప్రైస్ ఎంతైనా పర్లేదు, లుకింగ్ వైజ్ వెహికల్ అనేది చూడడానికి చాలా బాగుండాలి, ఓవరాల్గా ఫుల్లీ ప్యాకేజ్డ్ ఫీచర్స్తో ఒక మంచి ఎలక్ట్రిక్ బైక్ తీసుకుందాం అనుకుంటే ఈ అల్ట్రా వైలెట్ F77 బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా చూసుకోండి, సర్వీస్ పైన ఒక ఐడియా తెచ్చుకున్న తర్వాత వెహికల్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.